హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత రుచులు. మన అమ్మలు చేసే ఆ పాతకాలపు రుచిని మళ్ళీ గుర్తు చేసే ఆలు వంకాయ కూర, అదే రుచితో ఈరోజు మీకోసం. పదండి చూసేద్దాం. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2-3 ఆలుగడ్డ ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. సిమ్ మంట మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళలో ఉప్పు వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మంట సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో 2-3 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి సిమ్ మంట మీద పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఆలుగడ్డ మరియు వంకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీ మంచిగా ఉడకడానికి 3-4 నిమిషాలు పడుతుంది. మీరు కావాలంటే లాస్ట్ లో 1/2 టీ స్పూన్ నెయ్యి లేదా 1 చిటికెడు కసూరి మేతి చేతితో నలిపి వేస్తే కూరకు అద్భుతమైన సువాసనతో పాటు రుచి కూడా రెట్టింపు అవుతుంది. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆలు వంకాయ కూర సిద్ధం. వేడి వేడి అన్నం, చపాతి లేదా పూరితో ఈ కూర చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం లలిత రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.